जय पद्मशाली, जय मार्कंडेय, जय मार्कंडेय। ఆల్ ఇండియా పద్మశాలి మహాసభలకు అధ్యక్షులైనటువంటి కొండగట్ల స్వామి గారు, ప్రాంతీయ అధ్యక్షులు మురళి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ గారు, గుండు సుధారాణి గారు, ముడుగురు హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పద్మశాలి కుల బాంధవులకు అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవాళ పద్మశాలిల మహాసభ 17వ మహాసభ. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరిపే ఈ మహాసభలో ఎంతోమంది పెద్దలు నాయకత్వం వహించి ముందుకు కొనసాగించినారు. భారతదేశ చరిత్రలో పద్మశాలీలు ఎప్పటికి కూడా నిలిచిపోయినారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు బ్రిటిషుల పైన పోరాటం చేసిన ఘనత పద్మశాలీయులది. బ్రిటిషర్లు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిరో ఈ చేనేత వృత్తిపైనే వాళ్ళు మొదటిగా అటాక్ చేసినారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత బాగా బలమైన ఇండస్ట్రీ ఏదంటే చేనేత వృత్తి. అందుకే మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ జెండాలో రాట్నాన్ని పెట్టి విదేశీ బహిష్కరణ యుద్ధం చేయించిందంటే దానికి మూలకారకులు పద్మశాలీలు అనే విషయం మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర ఉద్యమమే కాకుండా తెలంగాణ తొలి దశ ఉద్యమం, తెలంగాణ మలి దశ ఉద్యమం, వీటన్నిట్లలో కూడా పద్మశాలీలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహించినారు. తొలి దశ ఉద్యమంలో ఎంతోమంది పద్మశాలీలు నిజాం నిరంకుశ పోరాటానికి, ముల్కీ పోరాటానికి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో ఎంతో ముందుకు సాగించినారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగినాడు. ఇవాళ జలదృశ్యంలో 500 కోట్ల రూపాయల ఆస్తి విలువ కూడా తెలంగాణ త్యాగం చేసి -4 డిగ్రీల సెల్సియస్లో కూడా తెలంగాణ కోసం జంతర్ మంతర్లో నిరాహార దీక్ష తెలంగాణ తేవడానికి వారు ఎంతో కృషి చేసినారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ గేట్ ముంగట ఆ రోజు ఇంటర్నేషనల్ సోషలిస్ట్ డే రోజు సర్దార్ భగత్ సింగ్ ఏ విధంగా అయితే ఇన్కిలాబ్ జిందాబాద్ అని చెప్పి వారి ప్రాణ త్యాగం చేసినాడో అదే విధంగా సిర్పూరం యాదయ్య జై తెలంగాణ అని చెప్పి ప్రాణ త్యాగం చేసినాడు. ఈరోజు మనం ఈ సభ ముఖ్యంగా నిర్వహించుకోవడానికి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకు కులగణన చేసినాడు. కులగణన వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వారు చేసిన కులగణన వల్ల మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ కృతజ్ఞతల సభ పెట్టాం. మీరందరూ ఒక్కసారి చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కులగణన ఉంటే మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో ముందుకు వస్తాం. అందుకని ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులకు నోచుకొనైనా సరే ఈరోజు రాష్ట్రంలో కులగణన చేపట్టినాడు. శాస్త్రీయంగా దీనికి డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీలకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక పట్టుదలతోని వారు ముందుకు వెళ్ళినారు. ఈరోజు కులగణన కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే మనందరికీ 42% రిజర్వేషన్ వస్తుంది. రిజర్వేషన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకని ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ కుంటి సాకులు చెప్తూ ఈ కులగణన బాగాలేదని చెప్పి చెప్తున్నారు. గతంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఇదే అందుకని బీజేపీ వాళ్ళు మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా పద్మశాలీలు ఎప్పుడు దేవుడికి తొత్తుల్లాగా ఉంటారు. అందుకని కులాన్ని వాడుకొని
వాళ్ళ ఆ రోజు మండల కమిషన్ తీసుకొని వచ్చి కమండల్ యాత్ర తీసుకొని వచ్చి బీసీలకు అన్యాయం చేసినారు. అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు బీసీ అని చెప్పుకుంటున్నారు. బీసీలకు వెన్నుపోటు పొడచడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చినాడు. అదేవిధంగా బీఆర్ఎస్ కొన్న చంద్రశేఖరరావు గారు గతంలో లోకల్ బాడీలలో 73, 74 రాజ్యాంగ కింద రాజీవ్ గాంధీ గారు ఏదైతే పంచాయతీరాజ్లో రిజర్వేషన్ కల్పించినాడో 42% నుండి 23% తీసుకొని వచ్చినాడు. కానీ ఇలా మన ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి అంటే ఇవాళ బీసీ కమిషన్ వేసినా కానీ దాంట్లో ఒక పద్మశాలిని కూడా మెంబర్ చేసినాడు. అదే ఎన్ఎండిసి చైర్మన్ గా ఒక ఈరవర్తి అనిల్ పద్మశాలి బిడ్డను వేసినాడు. ఇవాళ మంత్రివర్గంలో కొండ సురేఖ గారు ఉన్నారు. అందుకని ఈ బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా మనం అందరం కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ మీరందరూ చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను.